డిటీడీసీలో ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మనకు ఇలా పార్సల్ కవర్ మీద స్టిక్కరేషన్ ఇస్తారు, ట్రాకింగ్ నెంబరు, లేదంటే ఇక్కడ చూపిస్తున్నట్టు అలా స్లిప్ అని ఇస్తారు. సో అక్కడ బార్కోడ్ దగ్గర ఉంది చూడండి, అది నెంబర్ వచ్చేసి మనము గూగుల్లో వెళ్ళి డిటీడీసీ ట్రాకింగ్ అని చెప్పేసి ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు సెర్చ్ చేస్తే మీకు అక్కడ ట్రాక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, మొత్తం అది క్లిక్ చేస్తే మీకు ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎప్పుడు డిస్పాచ్ అయ్యింది, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, అది ఎప్పుడు వస్తుంది, అవుట్ ఫర్ డెలివరీ, ఇవన్నీ కూడా క్లియర్గా మనకు ఆ ట్రాకింగ్ ఓపెన్ చేసి చూసుకుంటే మొత్తం డేటా హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. సో ఎవ్వరు కూడా టెన్షన్ పడవద్దు, ఎందుకంటే డెలివర్డ్ అని వచ్చింది కానీ వాళ్ళకు ప్రోడక్ట్ రాలేదంటే 1 to 2 డేస్లో వస్తుంది. 1 to 2 డేస్ అయినా కానీ వాళ్ళకు ప్రోడక్ట్ రాలేదంటే వాళ్ళకు అది డిటీడీసీ సర్వీసు, వాళ్ళకు సర్వీస్ లేనట్టు. లేకపోతే ఆ నియర్ బై లొకేషన్ వాళ్ళకి ఏది దగ్గర ఉందో అక్కడ వెళ్ళి ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే స్లిప్ ఇచ్చారో ఆ ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చాలా పార్సల్స్ అనేటివి ఉంటాయి మీరు బుక్ చేసుకున్నప్పుడు. సో అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళందరివి చాలా పార్సల్స్ ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి మీ ట్రాక్ స్లిప్ ఇస్తే స్లిప్పర్ మీ ట్రాక్ నెంబర్ చెప్తే వాళ్ళు మీకు ప్రోడక్ట్ అనేది మీకు ఇస్తారు. సో కొన్నిటి దగ్గర ఏంటంటే ఆధార్ కార్డు అడుగుతున్నారు కొన్ని బ్రాంచెస్ దగ్గర. సో ఎంతకైనా మంచిగా ఆధార్ కార్డు కూడా తీసుకొని. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కొరియర్ బాయ్ కనుక మీకు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేరు అనుకోండి, అది లేదు స్విచ్ ఆఫ్లో ఉందనుకోండి, సో వాళ్ళు 2 times ఇలా కాల్ చేసేసి ఆ ప్రోడక్ట్ అనేది మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ప్రోడక్ట్ మళ్ళీ అక్కడికే రిటర్న్ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ అప్పుడు ఎక్కడైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళనే అడగాలి. అండ్ ఇంకొకటి, కొంతమంది ఏంటంటే డెలివర్డ్ అని చూపిస్తుంది, ప్రోడక్ట్ కూడా ఇచ్చేసాము అని అంటున్నారు. అంటే మీరున్న లొకేషన్కి డిటీడీసీ పర్సన్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు తీసుకొని సిగ్నేచర్ చేసి ఉంటారు కదా, అక్కడ క్లియర్గా ఉంటుంది. కొంతమంది కొన్నిసార్లు అయితే మోసం జరుగుతుంది. ఏంటంటే ప్రోడక్ట్ కొరియర్ బాయ్ ఉంచేసుకొని ప్రోడక్ట్ మీకు ఇచ్చేసామని అంటారు. సో గట్టిగా అడిగితే పక్క వాళ్ళు ఇస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు ప్రోడక్ట్ మిస్ అయితే ఎలా కంప్లైంట్ పెట్టాలి అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిటీడీకి సంబంధించిన చాలా వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ మీకు మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి సంబంధించి